వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్. నేను ఈరోజు అయితే క్యారెట్ హల్వాని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దానికన్నా ముందైతే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసాక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో వీడియో చూసాక నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా ఉండే ఈ క్యారెట్ హల్వాని ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం అయితే ముందుగా క్యారెట్ తురుముని అయితే మనం తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా క్యారెట్ తురుము పక్కన పెట్టుకొని దీన్ని ఒక కప్పులోకి తీసుకోవాలి. అదే కప్పు కొలతతో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా తీసుకోవాలన్నమాట. ఈ కప్పులోకి వచ్చిందండి. అలాగే ఈ కప్తో కొలిచి మనకి దీనికి కావాల్సినవి వచ్చి పాలు, అలాగే నెయ్యి, పంచదార, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి కావాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ప్యాన్లో వేసి నెయ్యి వేడైన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే కాజు, కిస్మిస్ వేస్తున్నాను. ఈ రెండింటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని మనం హల్వా మొత్తం రెడీ అయ్యాక చివరిలో వేసుకుంటే సరిపోతుంది. ఇవైతే ఫ్రై అయిపోయి ఇప్పుడు పక్కకు తీసేసిన తర్వాత ఇదే నేతిలో మనం ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తే వేయచ్చు, లేదంటే అదే నేతిలో ప్రాసెస్ మొత్తం చేయొచ్చు. ఇప్పుడు ఇందులోని 1 కప్పు క్యారెట్ తురుమాను కదా, అది ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో మనం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన లేకుండా మనం ఫ్రై చేసుకుంటే హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా గరిటెతో కలుపుతూ పచ్చివాసన పోయే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పాలను యాడ్ చేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ తురుముకి 3 కప్పుల పాలు అయితే సరిగ్గా సరిపోతాయండి. 3 కప్పుల పాలను వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటూ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ తురుము మొత్తం మనకి సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. తురుము ఎంత సాఫ్ట్గా అయితే మనకి హల్వా అంత టేస్టీగా ఉంటుంది. ఒకవేళ సాఫ్ట్గా అవ్వలేనట్లు అనిపిస్తే ఇంకొక 1/2 కప్పు పాలను వేసుకొని 5 నిమిషాలు ఉడికించండి, సాఫ్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఇలా సాఫ్ట్గా క్యారెట్ తురుము మొత్తం వచ్చిన తర్వాత ఇందులోకి మనం షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ తురుముకి 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్కి. షుగర్ వేసిన తర్వాత షుగర్ని కూడా కరిగించుకోవాలి. సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ చేయాలి. ఇలా షుగర్ మొత్తం కరిగి క్యారెట్ తురుముకి పట్టేలాగా మనం బాగా పట్టించుకోవాలన్నమాట. ఇలా బాగా క్యారెట్ తురుముకి షుగర్ పాకం బాగా పట్టిన తర్వాత మనకి హల్వా అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఇదే టైంలో కావాలంటే మరొక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేయట్లేదు. ఇలా కలుపుతూ మనకి ముద్దలాగా వచ్చేలాగా మనం హల్వాని అయితే ఫ్రై చేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచి పొడిని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇలాచి పొడి వేసి అది కూడా మనకి హల్వాకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇంకా ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఇంకా మనకి హల్వా రెడీ అయిపోతుంది. క్యారెట్ హల్వా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం సరిగ్గా చేసుకుంటే అన్నీ కరెక్ట్గా వేసుకొని మనకి ఈ హల్వా అనేది సాఫ్ట్గా ఉంటే మంచి టేస్టీగా వస్తుంది. సో పాలు ఎక్కువ వేసి బాగా సాఫ్ట్గా వచ్చేలా ఉడికించుకుంటే బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.